ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఫోను బాగుందా బాగోలేదా అనేది ఎలా తెలుసుకోవడమో చెప్తాను. అలాగే మన ఫోన్లో ఏమైనా రిపేరింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో మనకి రిపేరింగ్ షాప్ మన దగ్గరలో ఎక్కడ ఉందా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో దీనికోసం అంతా మనం ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. సో కింద లింక్ ఇచ్చాను, లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి testm. సో ఇది ఇంతవరకు మీరు వీడియో చూస్తే మాత్రం స్కిప్ చేయొచ్చు. సో వేరే యూట్యూబర్ చెప్పింది. సో అర్థం కాకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో వీడియోలోకి స్టార్ట్ చేద్దాం. సో మీరు testm అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. సో పర్మిషన్స్ ఇవ్వండి. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ టెస్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనకి ఫుల్ టెస్ట్ అనేది చూపిస్తుంది. సో అలాగే మనకి క్విక్ టెస్ట్ అని చూపిస్తుంది. సో మీరు ఫుల్ టెస్ట్ కావాలంటే ఫుల్ టెస్ట్, క్విక్ టెస్ట్ అంటే క్విక్ టెస్ట్. సో ఫుల్ టెస్ట్ అంటేనేమో మన ఫోన్లో ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 డైరెక్ట్గా అయిపోతుంటుంది. సో ఆ టాస్క్ అనేది ఫినిష్ చేసుకుంటూ పోతుంటే మనకి ఫోన్ బాగుందో బాగలేదని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ క్విక్ టెస్ట్ అంటే ఏమో మన పర్టికులర్ మనకి డిస్ప్లేనే ఖరాబ్ అయిందని మీరు అనుకుంటే సో డిస్ప్లేనే చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్ని పార్ట్స్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తుంది కూడా ఫుల్ టెస్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఫుల్ టెస్ట్ మీద క్లిక్ చేసి నేను టెస్ట్ అనేది చేస్తాను. సో ఇక్కడ మనకి ఇలా అడుగుతుంది. సో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి నెట్. సో దీనికి నెట్ ఉండాలి ఫ్రెండ్స్. నెట్ ఉంటేనే ఇది వర్క్ చేస్తుంది. మనకి ఇక్కడ 30 seconds టైం ఉంటుంది. సో మనకి స్క్రీన్ మొత్తం బ్లర్ చేయమని అడుగుతుంది. సో మన స్క్రీన్ మొత్తం ఇలా బ్లర్ చేసినట్టయితే మనకి ఇక్కడ మన స్క్రీన్ ఎక్కడైతే బ్లర్ అయితే లేదో సో ఫ్రేమ్గా కావట్లేదో అక్కడ మనకి డిస్ప్లే అనేది పోయినట్టు మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి రిపేరింగ్ షాప్ కూడా దగ్గరలో ఎక్కడ ఉందో అనేది ఈ యాప్లో తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి. సో నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను పేటిఎంలో ఆఫర్స్ ఉంటాయి కదా, సో పేటిఎం లూట్ ఆఫర్స్, సో వాటి గురించి నేను చెప్పబోతున్నాను. సో ఇలా మీరు మొత్తం షేర్ చేయగానే మనకి ఇక్కడ గుడ్ జాబ్ అని వస్తుంది. సో మనకి స్పీకర్ చెక్ చేయమని అడుగుతుంది. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్పీకర్లో 3 నెంబర్స్ అనేవి చెప్తాయి. సో వాటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 803. సో ఇక్కడ 803 అని చెప్పింది. సో మీకు కరెక్ట్గా లేకపోతే మీరు స్పీకర్ అనేది మీరు పోయినట్టే. సో మీరు నెక్స్ట్ మీద ప్రెస్ చేసి చూడండి. సో ఇక్కడ మనకి మౌత్ అనేది, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చెప్తుంది. సో దాన్ని కూడా మనం చెక్ చేసుకోండి. సో మీరు చెవి దగ్గర పెట్టుకోవాల్సింది ఉంటుంది. సో 186 అని చెప్పింది ఫ్రెండ్స్, 186. సో మనకి ఇక్కడ గ్రేట్ జాబ్. సో మైక్రోఫోన్ కూడా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మైక్రోఫోన్ టెస్ట్ చేద్దాం. సో హలో అని చెప్పినట్టయితే మనకి ఇది గుడ్ జాబ్ అని వస్తుంది. హలో. సో మీ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో కరెక్ట్గా ఉంటేనే మనకి ఇక్కడ కరెక్ట్గా తెలియజేస్తుంది. సో హెడ్ ఫోన్స్ పెట్టుకోమన్నారు. సో నేను హెడ్ ఫోన్స్ అనేది స్కిప్ చేస్తున్నాను చూడండి. సో పనిచేస్తుందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ షేక్ చేయమని అడుగుతుంది. సో షేక్ చేసినట్టయితే మనకి ఇక్కడ షేక్ అయితే మనకి సెన్సార్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. సో వైఫై హాట్స్పాట్ మీ ఫ్రెండ్స్ ఆన్ చేసుకుని చెక్ చేసుకోండి. సో ఇలా మీరు అన్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను బ్లూటూత్ ఇలా మీరు అన్ని చెక్ చేసుకుంటే మీ ఫోన్లో ఏదైనా వర్క్ చేస్తుందో లేదో అని తెలుసుకోవచ్చు. సో మీరు ఏమైనా వర్క్ చేయకుండా మీకు అనిపిస్తున్నట్టయితే కింద నేను చూపిస్తాను. ఇక్కడ కింద మనకి ఫైండ్ రిపేర్ షాప్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి లొకేషన్ ఆన్ చేయమని అడుగుతుంది. సో లొకేషన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఏరియాలో ఎక్కడైతే మనకి ఇక్కడ టెస్ట్ చేస్తుంది, సో రిపేరింగ్ షాప్స్ ఎక్కడైతే మన ఏరియాలో ఉన్నాయో సో వాటిని ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు అయితే చెక్ చేసుకోండి. సో testm రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీ వెరిఫై అయిందని చూపిస్తుంది ఇక్కడ సిస్టము. సో ఇక్కడ మీకు ఏమైనా ఫోన్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఫోన్ ఇన్ఫో మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు ఫోన్ ఇన్ఫోలో. సో ఇక్కడ వచ్చేసి మనది ప్రాసెసర్ ఎంత, అలాగే ర్యామ్ ఎంత, మనకి కెమెరా ఇట్లా చెప్పేస్తుంది. కెమెరా ఎంత క్వాలిటీ ఉంటుందో, ఐఓఎస్ ఏంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఏవైతే టెస్ట్ చేసామో సో టెస్ట్లో పాస్ అయ్యామా లేమా, మనకి మన ఫోన్లో ఏమైనా రిపేరింగ్లో ఉన్నాయా అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చెప్తుంది. సో అక్కడే చెప్తుంది. సో ఇక్కడ మనము టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏమైనా గుర్తు రాకపోతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, సో బ్యాటరీ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి మన బ్యాటరీ పర్సెంటేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టోరేజ్ మీద క్లిక్ చేసి మనకి స్టోరేజ్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాటరీ మీద మీరు క్లిక్ చేస్తారు కదా, సో టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంత చూపిస్తుందో మీద కూడా అంతే చూపించినట్టయితే మీ బ్యాటరీ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. సో మీరు అలా లేకపోతే మీ బ్యాటరీ అనేది పోయినట్టు. సో అలాగే ఇక్కడ స్టోరేజ్ మీద క్లిక్ చేసి కూడా అలాగే చెక్ చేసుకోండి. సో స్టోరేజ్ అనేది మనకి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళినట్టయితే అక్కడ తెలుస్తుంది. సో హార్డ్వేర్ అనేది మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ హార్డ్వేర్లో ఎట్లా ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంచెస్ ఎంత, మీ డిస్ప్లే ఎంత అనేది ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. డెన్సిటీ, ఇక్కడ ర్యాము, అలాగే సిపియు పర్ఫార్మెన్స్
ఇవన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. సో వీడియోస్ లేట్ కాకుండా నేను జల్దీ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి 1 డేకి ఒక వీడియో ఉంటుంది. సో లేకుంటే 2 డేస్లో ఒక వీడియో అయితే పక్కా ఉంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. జై హింద్.